వెల్కమ్ టు గణేష్ ఇన్స్టిట్యూట్. మన ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఈరోజు టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎస్ఏ అండ్ సిఏ. దాని మార్క్స్ వెయిట్ 3 to 4 మార్క్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి మేజర్గా తెలియాల్సిన టర్మ్స్ 3 టర్మ్స్ తెలియాలి. ఫస్ట్ పి అంటే ప్రిన్సిపల్. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జస్ట్ నోట్ చేస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో మొత్తం మనకి 3 టర్మ్స్ తెలియాలి. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైం డ్యూరేషన్. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్ అంటే మనం ఏదైనా ఎవరి దగ్గరైనా సమ్ అమౌంట్ అనేది అప్పు తెచ్చుకున్నా, లేదంటే మనం బ్యాంక్స్లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా దాన్ని సమ్ లేదా ప్రిన్సిపల్ అంటారు. ఓకే, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే మనం తెచ్చుకున్న అమౌంట్, విచ్ అమౌంట్ బారోడ్ ఫ్రమ్ అదర్స్. మనం అంటే మీకు అర్థమైన విధంగా రాసుకోండి. ఇవేమో అడగరు, జస్ట్ టర్మ్స్ తెలుసుకుని చాలు. ప్రిన్సిపల్ అంటే మనం అమౌంట్ ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకున్నది, లేదంటే బ్యాంక్స్లో కానీ ఎవరికైనా డిపాజిట్ చేసిన అమౌంట్ని ప్రిన్సిపల్ అంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఎవరి దగ్గర అమౌంట్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళ అమౌంట్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎంత టైం అయితే ఉంచుకున్నామో దానికి సమ్ పర్సంటేజ్ అమౌంట్తో కలిపి వాళ్ళకి ఇస్తాం అన్నమాట అమౌంట్. టైం అంటే ఎన్ని ఇయర్స్, 1 year, 2 years, 3 years అని. దీంతో పాటు ఇంకొక టర్మ్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఇలా షార్ట్ కట్లో అడుగుతారు అన్నమాట. ప్రిన్సిపల్లో సమ్ అని కూడా అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్లో సమ్ అని అంటారు, కొన్ని దాంట్లో ప్రిన్సిపల్ అంటారు. అందుకే 2 రాశాను. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొన్నిట్లో డైరెక్ట్గా ఆర్ఓఐ అని ఇస్తారు అన్నమాట. ఆర్ఓఐ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. టైం, ఇది టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు, లేదంటే టైం అనేది ఇస్తారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అని డైరెక్ట్గా ఇస్తారు కొన్నిట్లో ఫుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇస్తారు. సో ఎస్ఐ అన్నమాట. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మనం తెచ్చుకున్న అమౌంట్కి మనం ఎడిషనల్గా అమౌంట్ వేసి ఇచ్చేదాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. దాని తర్వాత అందులో చాప్టర్స్ కావాలి. ఫస్ట్ మీరు ఒక బైక్ కొనడానికి వెళ్ళారు, దాని అమౌంట్ అనేది 1,00,000 రూపాయలు. ఓకే, దాన్ని మీరు సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకుంటే ఒకేసారి మన అమౌంట్ పే చేయలేం కదా. సో మనం ఈఎంఐస్లో తీసుకుంటాం. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చార్జ్ 10% అన్నారు. 10% చొప్పున టైం డ్యూరేషన్, ఎంత టైంలో క్లియర్ చేయాలి, 3 yearsలో టైంలో చేయాలి. 3 yearsలో చేయాలి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 3 years కాబట్టి నేను 2 waysగా చెప్తాను. వాటి ట్రెడిషనల్ అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, 4 marks 5 marks కోచింగ్ కలిగితే అలాగే. ఫార్ములా మెథడ్ చెప్తాను. ఈ 2 అనేది నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు పర్సంటేజ్ మెథడ్స్లో చెప్తాను. ఇవి అవుతాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇచ్చిన పేపర్స్లో షార్ట్ కట్లు అనేవి యూజ్ అవ్వట్లేదు. ఓన్లీ 20 to 30% సమ్స్కే యూజ్ అవుతుంది. ట్రెడిషనల్ వే ఆర్ ఫార్ములా మెథడ్ అయితేనే మనం క్లియర్ చేయగలం. కొంచెం హై లెవెల్లో క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయాలంటే ట్రెడిషనల్ వే నేర్చుకోవాలి కంపల్సరీగా, లేదంటే ఫార్ములా మెథడ్. షార్ట్ కట్స్ అనేవి మనం ప్రాక్టీస్ని బట్టి యూజ్ చేస్తాం. అది మీకు తర్వాత చెప్తాను.
ఫస్ట్ 3 years కదా, ఫస్ట్ 1 yearకి అలా క్యాలిక్యులేట్ చేయాలి. 1 yearకి 1,00,000 10% బై 100 అన్నమాట. పర్సంటేజ్ అంటే బై 100 అన్నమాట. ఇది 1 yearకి 1 year కాబట్టి ఇంటూ 100. 1 yearకి 10% చొప్పున ఎంత ఇంట్రెస్ట్ ఉంది. 0,0,0,0 క్యాన్సిల్ అయిపోయింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండి. $10,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ 1 yearకి. మళ్ళీ సెకండ్ ఇయర్కి మళ్ళీ సేమ్, మళ్ళీ 1,00,000 చొప్పున బై 100. మళ్ళీ 10,000. ఇలా మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా సేమ్, మళ్ళీ 10,000 వస్తుంది. 30,000 అని ఇంట్రెస్ట్ ఓవరాల్ 3 yearsకి కలిపి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ ప్రిన్సిపల్ మీదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి చిన్న వేరియేషన్ ఉంటుంది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి 1,00,000 అమౌంట్ ఉంటుంది కదా, ఈ అమౌంట్కి ఇంట్రెస్ట్ కలిపి సెకండ్ ఇయర్కి అది ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఓన్లీ ఎన్ని ఇయర్స్ ఉన్నా, 3 years ఉన్నా, 5 years ఉన్నా, 6 years ఉన్నా, ఓన్లీ ప్రిన్సిపల్ మీద మనం రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి కాంపౌండ్ అవుతుంది అన్నమాట. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి సెకండ్ ఇయర్కి ఇది ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్కి రెండు సేమే, 10,000 వచ్చింది కదా సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి అది ఇది ప్రిన్సిపల్ అవుతుంది, 1,10,000 అవుతుంది అన్నమాట. అంటే ప్రిన్సిపల్కి మళ్ళీ ఇంట్రెస్ట్ కలిపి ఇది ప్రిన్సిపల్, దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కడతాం. సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అది 10,000 రాదు, ఇది 11,000 వస్తుంది. ఈ 11,000 థర్డ్ ఇయర్కి ఈ 11,000 ప్లస్ ఈ 1,10,000 కలిపి థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ అవుతుంది. అంటే 1,21,000 అని థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ అవుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎన్ని ఇయర్స్కైనా సేమ్ ప్రిన్సిపల్ మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాత్రం ఎవ్రీ ఇయర్కి ప్రిన్సిపల్కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కలిపి సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చింది మళ్ళీ థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ కలిపిన తర్వాత అది ప్రిన్సిపల్ అవుతుంది. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా చేయడం ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు ఫార్ములాస్ చెప్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైమ్ డ్యూరేషన్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. దీన్నే కొన్నిట్లో N అని కూడా అంటారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్. కొన్నిట్లో T అంటారు, టైం డ్యూరేషన్. ఏదైనా ఒకటే, PTR/100 అన్నా లేదంటే PNR/100 అన్నా ఒకటే. PNR/100 అన్నా ఒకటే. N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, T అంటే నెంబర్ ఆఫ్ టైం ఇన్ ఇయర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ ఏంటంటే అర్థమైపోయి చెప్తాను. PTR/100, PNR/100. N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెక్స్ట్ అమౌంట్ అంటే ఏంటో చూద్దాం. అమౌంట్ అంటే తెలుగులో మొత్తం అంటారు. మొత్తం అమౌంట్ అంటే ఎప్పుడైనా మనం లోన్ తీసుకున్నా, బ్యాంకులో ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేసినా ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కలుపుతారు. ఆ రెండు కల్పించింది మొత్తాన్ని టోటల్ అంటాం అన్నమాట. దాన్ని ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే మొత్తం అన్నమాట. అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ దానికి వచ్చిన క్యాలిక్యులేట్ చేసిన ఇంట్రెస్ట్ కలిపిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడం అమౌంట్ అన్నమాట. ఈ అమౌంట్ ఫార్ములా రాస్తాను, అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఈ అమౌంట్ P × 1 + PR/100.
100. ఇది అమౌంట్ ఫార్ములా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100. సో ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను మీరు ఫస్ట్. అమౌంట్ అంటే మనం ఏమనుకున్నాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ టీ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పాం, టీటీఆర్ బై 100 కదా, ఈ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. సో ఈ రెండింటిలో పీ కామన్గా ఉంది కాబట్టి పీ అనేది కామన్గా తీసుకోవాలి. పీ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ పీ తీస్తాం కాబట్టి 1 ఇంటూ టీఆర్ బై 100. 1 పీ ఇంటూ అదే అమౌంట్ మనం డైరెక్ట్ ఫార్ములా ఈ విధంగా వచ్చింది అన్నమాట, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్లో రెండిట్లో పీ కామన్గా పీ కామన్ తీసాం, ఇక్కడ 1 ఉంటుంది, పీ తీసిగా ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇంటూ టీఆర్ బై 100. అది ఫార్ములా. ఈ 3 ఫార్ములాలు తెలిస్తే మనకు చాలు, సింపుల్ అని వస్తుంది. రాసుకున్నాము. ఇది కంగారు పడకండి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. కొన్ని బుక్స్లో ఎన్ అని కొన్నిట్లో టీ అంటారు, మీకు ఎలాగైనా రాసుకోండి. అందుకే రాసాను టీటీఆర్ బై 100 ఆర్ టీఎన్ఆర్ బై 100. ఎలా రాసుకున్నా పర్లేదు. ప్రిన్సిపల్ అంటే మనం తెచ్చుకున్న అమౌంట్. ఇంట్రెస్ట్ అంటే మనం ఆ ప్రిన్సిపల్ని మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంచాం కాబట్టి దానికి ఎక్స్ట్రా అమౌంట్ కల్పిస్తాం కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ అంటాం. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కూడా అమౌంట్ అంటాం. అమౌంట్ ఫార్ములా ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి ఇది ఫార్ములా. రాసుకున్నారు అందరూ. ఇప్పుడు ఒక సమ్ చేద్దాం, అంటే ట్రెడిషనల్ వేలో చేద్దాం, ఫార్ములా బట్టి కూడా చూద్దాం. తర్వాత నోట్ చెప్తాను, ఆ నోట్ 2 పాయింట్స్ ఉంటాయి ఇంపార్టెంట్, ఆ 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 2000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ROI అని రాస్తున్నాను, మీకు అలవాటు అవ్వాలని. ROI అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. PA పర్సెంటేజ్. PA అంటే పెర్ యానం అని, పెర్ యానం అంటే సంవత్సరానికి, పెర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. PA అని ఇస్తారు, పెర్ యానం అంటే సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం డ్యూరేషన్ వచ్చి ఆర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చి 3 years. 3 years ఇలా ఇచ్చారు. అప్పుడు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అని అడుగుతారు, లేదా ఫైండ్ ఎస్ఐ అని అడుగుతారు. ఫైండ్ ఎస్ఐ అని అడుగుతారు. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ట్రెడిషనల్ వేలో చెప్తాను, తర్వాత ఫార్ములా బట్టి తెలుసు. ఇది నేర్చుకోండి, ఎందుకంటే కొంచెం టఫెస్ట్ క్వశ్చన్స్కి మనం ట్రెడిషనల్ వేలోనే చేయాలి. షార్ట్ కట్స్లో ఫార్ములాస్లో రావు. అప్పుడు ఈ మెథడ్ యూజ్ అవుతుంది అన్నమాట మనకి. ఫస్ట్ ట్రెడిషనల్ వేలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత మనకి 2000 ఇచ్చారు. ఇది ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 2000. ఇంట్రెస్ట్ అంతా 5% ఇంటూ 5/100. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 3 years ఇచ్చారు, మనం ఫస్ట్ ఇయర్ కడుతున్నాం కాబట్టి ఇంటూ 1 year చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్ చేయండి. 20 into 5 100 rupees. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్. మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ ప్రిన్సిపల్ మీదే కడతాం, ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయాలి. సో మళ్ళీ సెకండ్ ఇయర్కి సేమ్ ప్రొసీజర్. 2000 into 5 into 1/100. ఇది సెకండ్ ఇయర్. 1 yearకే కడుతున్నాం కాబట్టి ఇంటూ 1 వేసాం. మళ్ళీ సేమ్ 100 క్యాన్సిల్ అయింది. 20 into 5 100 rupees. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్కి మళ్ళీ ప్రిన్సిపల్ మీదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 2000 into 5 into 1/100.
జీరో జీరో క్యాన్సిల్ చేసాం 20 into 5 100. ఇది ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ మొత్తం 3 years కలిపి అంతా టోటల్ ఇంట్రెస్ట్ మొత్తం 100 ప్లస్ 100 ప్లస్ 100 ఓవరాల్ 300 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ కేస్ అమౌంట్ అడిగారు అనుకోండి, అమౌంట్ అంతా అని అడిగారు అనుకోండి, అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటే అమౌంట్ అంటే మనకి ఏమని తెలుసు, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని తెచ్చాం. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనకి మన దాంట్లో ఇంట్రెస్ట్ అంత ప్రిన్సిపల్ ఎంత 2000 ప్లస్ 3 yearsకి మనకి ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ 300. సో 300 మొత్తం ఎంత అయింది 2300 అనే అమౌంట్ మనం రిటర్న్ చేయాలన్నమాట. 2000 మనం అప్పుగా తీసుకున్నాం 5% చొప్పున 3 yearsకి మొత్తం అమౌంట్ వాళ్ళు ఇచ్చిన 2000 మనం ఆ అమౌంట్ కట్టే ఇంట్రెస్ట్ కలిపి 2300 మనం రిటర్న్ చేస్తాం. ఇది అమౌంట్. ఇది ట్రెడిషనల్ మన చిన్నప్పుడు నేర్చుకునేది. ఇది ఫస్ట్ 1 year క్యాలిక్యులేట్ చేసాం బట్టి 1 వేసాం, సెకండ్ 1 yearకి చేసాం బట్టి 1, థర్డ్ 1 year కాబట్టి 1 ఇలా ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే అంటే స్టాప్ చేస్తాం.